కరీంనగర్. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి ప్రాణాధారమైన వెలుగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు వ్యవసాయ నీరు అందించడంతో పాటు నియోజకవర్గంలోని ప్రజలకు త్రాగునీరు అందిస్తామన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి. పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తామని, రాష్ట్రంలోని అత్యధికంగా వలసలు పోతున్న ప్రాంతాల్లో గిద్దలూరు నియోజకవర్గం కూడా ఒకటిగా ఉండటం బాధాకరమని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలోని ప్రజలు వలసలు పోకుండా చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్న గిద్దలూరు ఎన్డీఏ అభ్యర్థి అశోక్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అశోక్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అశోక్ రెడ్డికి స్థానికంగా ఉంటూ గిద్దలూరు నియోజకవర్గంలో పిన్ తెలిసిన వ్యక్తిగా ఇక్కడ ప్రజలందరికీ సుపరిచితులే. నియోజకవర్గంలో ఎన్నికలకి ఏ విధంగా ముందుకు పోతున్నారో, అలాగే తన ప్రణాళికలు ఏ విధంగా అమలు చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గిద్దలూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మా నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉంది, ఇక్కడ సాగునీటి సమస్య ఉంది. ఇక్కడ ఇదే కాకుండా నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి. మా ప్రాంతం నుంచి చదువుకున్నటువంటి మా పిల్లలు వలసలు ఎక్కువగా పోతున్నారు. ఉపాధి లేక చాలామంది ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. మాకు ముఖ్యంగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, స్థానికంగా ఉన్నారు, ప్రజలు మీకు ఏ విధంగా స్పందిస్తున్నారు ఎన్నికలకు సంబంధించి? ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మే 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థినైన నన్ను ఎమ్మెల్యేగా, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఈ నియోజకవర్గం నుంచి గెలిపించాలని చెప్పి నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. సార్, నిన్నే కూటమికి సంబంధించి ఒక జంబో కాంబోకి సంబంధించిన పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేసిన, ఇది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు మీరు? రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎన్డీఏ ఏదైతే కూటమి ఉందో ఈ కూటమి మేనిఫెస్టోని రాష్ట్ర ప్రజలు మా అందరికీ జీవితాలను బాగుపరిచే మేనిఫెస్టోగా ప్రజలు ఈరోజు ఒక అవగాహనతో ఉన్నారు. మహిళలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, లేకపోతే ఏ వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఆ మేనిఫెస్టోలో ఏదైతే స్పష్టంగా వారు పెట్టారో ఆ వర్గాలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇదే కాకుండా సాగునీటి పట్ల కానివ్వండి, లేకపోతే పెండింగ్ ప్రాజెక్టుల పట్ల కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు పట్ల కానివ్వండి, స్పష్టమైన దిక్సూచి నిన్న ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టో. సార్, ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గానికి ఒక ప్రాణం లాంటి ఒక ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు, ఇది పూర్తయితే గిద్దలూరు నియోజకవర్గం సస్యశ్యామం అవుతుంది. దాన్ని ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేయలేదంటారా? వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 హయాంలో చాలా వేగవంతంగా పనులు జరిగాయి. అధికారంలో 19లో వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు అబద్ధపు హామీ ఇచ్చింది. సంవత్సర కాలంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ యొక్క సాగునీరు అందిస్తామనేటువంటి మాటని, సంవత్సరం పోయి 5 సంవత్సరాలు అవుతున్నా కూడా టన్నెల్ కంప్లీట్ చేసి మేము జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి ఈ ప్రాంత ప్రజలని మభ్యపెడుతూ ఉన్నటువంటి తీరును చూస్తూ ఉంటే ఒక్కసారి వీళ్ళు ప్రజలను మోసగించడం ద్వారా, అబద్ధపు చెప్పడం ద్వారా అధికారం రావాలని చూస్తూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు మరలా కంప్లీట్ కావాలి, రైతాంగానికి ప్రతి ఎకరాకి సాగునీరు అందాలంటే రేపు మా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో వస్తేనే సాధ్యమవుతుందని ఇక్కడ ఈ ప్రాంత రైతాంగం స్పష్టంగా నమ్మడం జరుగుతూ ఉంది. సార్, గిద్దలూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో అత్యధికంగా సైనికులు పనిచేస్తున్నారు, అలాగే వలసలు కూడా ఎక్కువ ఉన్నాయి. వీటి నివారణకు మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఒకటండి, సైనికులు ఇక్కడ పనిచేస్తున్నారని అంటే మా ప్రాంత ప్రజలకి ఇక్కడ దేశభక్తి ఎక్కువ, దేశం కోసం వాళ్ళు పనిచేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తులు మా దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. శ్రీకాకుళం తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ప్రకాశం అయితే ఈ ప్రకాశంలో గిద్దలూరు నియోజకవర్గం అత్యధికంగా సైనికోద్యోగులు కానీ, మాజీ సైనికోద్యోగులు కానీ ఇక్కడి నుంచి ఉన్నారు. రెండవ వైపు ఇక్కడి నుంచి వలసలని అరికట్టేదానికి రేపు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతే ఇక్కడ సాగునీటి రంగం మాకు ఏదైతే అభివృద్ధి చెందుతుంది, సాగునీరు అనేటువంటిది ఎక్కువ పొలానికి మాకు నీరు అందించగలిగితే ఇక్కడ మాకు వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటి ఎక్కువగా రాగలుగుతాయి. తద్వారా మాకు ఏదైతే ఉపాధి గుండా వేరే ప్రాంతాలకు పోయే వాళ్ళు వలసలు ఆగిపోతాయనేటువంటిది ఒక గట్టి నమ్మకం మాకు. రెండవ వైపు
పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని వెనుకబడినటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసినట్లయితే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే మా పిల్లలు చదువుకున్న పిల్లలు వలసలు పోతున్నారో వారిని కూడా అరికట్టుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఒకటి సాగునీటి రంగం ద్వారా వ్యవసాయ కూలీలని వారికి ఆదుకునేటువంటి ప్రక్రియ ఒకవైపు, ఇండస్ట్రియల్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందితే చదువుకున్న పిల్లలకి ఉపాధి అవకాశాలు వస్తే ఇక్కడ వలసల్ని మేము అరికట్టవచ్చు అనేటువంటిది మా యొక్క తెలుగుదేశం పార్టీ విధానం. అది ఖచ్చితంగా రేపు నెరవేర్చి చూపిస్తాం. చివరగా గిద్దలూరు నియోజకవర్గ ఓటర్లకు మీరు ఎటువంటి పిలుపునిస్తారు? రేపు మే 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అశోక్ రెడ్డి అనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. మీరు మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించండి. రేపటి రోజు మా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటి సమస్యని, సాగునీటి రంగాన్ని, ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మాకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందనివ్వడమే కాకుండా గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య కానివ్వండి, అలాగే సగిలేరు మీద మేము రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి శ్రీనివాస సినిమా హాల్ ప్రాంతం ముంపుకు గురి కాకుండా చేయడమే కాకుండా చెరువులన్నిటినీ కూడా మేము అభివృద్ధి చేసి నీరు ఎక్కువ నిల్వ ఉండి చెరువుల నుంచి లీకులను అరికట్టడం ద్వారా మేము రైతాంగానికి ఎక్కువ ఎకరాలకు నీరు అందించే కార్యక్రమమే కాదు, ఖమ్మం చెరువుని అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా ఖమ్మం చెరువును కూడా అభివృద్ధి చేసే ప్రణాళికని మేము చేపట్టబోతాం. ఇదే కాదు, త్రాగునీటి సంబంధించే కాకుండా గ్రామాలలో మౌలిక వసతులను కూడా పూర్తి స్థాయిలో అందజేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ఇటు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి నేను కానివ్వండి, మా ఎంపీ గారు ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మాకు రేపు మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో ఇవన్నీ చేయగలుగుతామని తెలియజేస్తూ రేపు మే 13వ తారీఖు నాడు ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ప్రొద్దున్నే పోయేసి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యేగా తనని, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరిని గెలిపిస్తే గిద్దలూరు నియోజకవర్గంలో ఎంతో కాలంలో పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, అలాగే సగిలేటి వారికి సంబంధించి రిటర్నింగ్ వాల్ కావచ్చు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటినీ కూడా మరమ్మతులు చేసి రైతులందరికీ నీరందలే చేసి గిద్దలూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పి అశోక్ రెడ్డి చెప్తున్నమాట.